అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మందికి హార్ట్ అటాక్ ప్రస్తుతం మనం పీల్చుతున్నటువంటి గాలి అంటే ఇది అంతటా కాదు, కేవలం అల్వాల్లోని హైదరాబాద్ ప్రాంతంలోనే ఈ రకంగా ఉంది. మరి మిగతా ప్రాంతంలో మీరు ఒకసారి ఎవరైనా మీరు ఉన్నటువంటి ప్రాంతం పేరు చెప్పండి, నేను ఒకసారి మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ప్రస్తుతం లైవ్ లో దాదాపుగా 125 మంది ఉన్నారు. 125 మందిలో ఎవరైనా మీ ప్రాంతం పేరు చెప్పండి. మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ అంటే మనం పీల్చుకునే గాలి నాణ్యత ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఎవరు కనుక కామెంట్ చేయకపోతే నేనే ఏదైనా ఒక పేరు సెలెక్ట్ చేసుకొని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆదిబట్ల అని చెప్తున్నారు, విశాఖపట్నం అని చెప్తున్నారు. ధన్యవాదాలు. ఈ రెండింటికి మీకు చెక్ చేసి చెప్తాను. ఆదిబట్ల, ఆదిబట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఆదిబట్ల అంటే ఇది ఏపీకి వస్తుందా లేకపోతే ఇది తెలంగాణ వస్తుందా? నాకు కొద్దిగా ఇది పేరు విన్నా కానీ కొద్దిగా ఐడియా లేదు. పర్వాలేదు, నేను చెక్ చేస్తున్నాను. ఆదిబట్ల తెలంగాణ కిందికే వస్తుంది. ఆదిబట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం ఏ రకంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆదిబట్లలో 71 ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే ఒకసారి చూడండి, మరి అది పల్లెటూరా కొంత పట్టణమా తెలియదు కానీ ఈ రకంగా 71 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. ప్రస్తుతము నేను ఉంటున్నటువంటి అల్వాల్ ఏరియాలో నేను దాదాపుగా 3 నెలల నుంచి దాదాపు 1 గంట సమయం కేటాయించి నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను చాలా వరకు ఎక్కడైతే చెత్త కాల్చేస్తున్నారో దీని గురించి చాలా వరకు అవేర్నెస్ చేస్తున్నాను. చాలా మంది పిల్లలకి, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారికి, ఇంట్లో ఉంటున్నటువంటి వారికి చెప్పి మీ ఇంటి ముందు చాలా మంది జిహెచ్ఎంసీ కార్మికులు చెత్త కాల్చేస్తున్నారు, దాన్ని ఆపే ప్రయత్నం చేయాలని చెప్పి కొంత రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ చేస్తున్నాను. కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రకంగా కొంత మరి ఆ రీజన్ తో ఇక్కడ నేను ఉంటున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత ఎయిర్ క్వాలిటీ అద్భుతంగా ఉన్నట్టు చూపిస్తుంది. అలాగే ఆదిబట్లలో 71 ఉంది. అలాగే విశాఖపట్నంలో కూడా ఒకసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. మధ్యలో మనకి కండక్టర్ గారు విజయ్ కుమార్ గారు, నాకు ఈ మధ్యలో కండక్టర్ గారు పరిచయం అయింది. అతడు అడగడం జరిగింది. నేను ప్రతిరోజు మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూపిస్తున్నాను. విశాఖపట్నం లేకపోతే వైజాగ్ అన్న వస్తుంది కదా, వైజాగ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇక్కడ ఒకసారి వైజాగ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చండి. 82 ఉంది. 82 అంటే 50 నుంచి 100 మధ్యలో ఉంటే కొంత, అంటే 100 లోపు ఉంటే మంచిది, 50 లోపు ఉంటే మరీ మంచిది. 100 నుంచి 150 ఉంటే కొంత చాలా వరకు అంటే సెన్సిటివ్ గ్రూప్స్ వాళ్ళకి ఇబ్బంది ఉంటది. మనం పీల్చే గాలి కొంత బాగా లేనట్టు అర్థం. మీ దగ్గర కూడా పర్వాలేదు, కాకపోతే దయచేసి ఇక్కడ ఆదిబట్లలో ఉన్న వాళ్ళు కానీ విజయవాడలో ఉన్న వాళ్ళు కానీ మీరు 50 లోపు ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. 50 లోపు ఉండేటట్టు ప్రయత్నం చేయాలంటే మీరు ఉంటున్నటువంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఎవరైనా చెత్త కాల్చేస్తే దయచేసి వారిని ఆపే ప్రయత్నం చేయండి. మొదటగా అవేర్నెస్ చేయండి. చెత్త కాల్చివేత వల్ల మనకి హార్ట్ అటాక్ ప్రాబ్లం వస్తుంది, మెదడుకు సంబంధించిన అనేక రకాల రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, పక్షవాతం వస్తున్నాయి. కాబట్టి చాలా ప్రాంతాల్లో చెత్త కాల్చేస్తున్నారు. దయచేసి ఇది కేవలం ఒక హైదరాబాద్ కో, ఒక తెలంగాణకు, ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాబ్లం కాదు. ఇది పూర్తిగా మన ఇండియా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఎక్కడ కూడా చెత్త కాల్చివేరు బహిరంగంగా. ఏదైనా ప్రభుత్వాలు దాన్ని కొంత ప్రజలకు దూరంగా తీసుకెళ్లి ప్రాసెస్ చేస్తారే తప్ప ఎక్కడ కాల్చివేరు. మన దగ్గర కూడా చెత్త కాల్చివేస్తే ఒక నేరం, మీకు తెలియదు, చాలా మందికి తెలియదు. చెత్త కనుక కాల్చివేస్తే ఎవరైనా చెప్తే వినకపోతే దయచేసి కంప్లైంట్ చేయండి. అవసరమైతే వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారు. ఎందుకంటే ఒక రకంగా చెత్త కాల్చివేత అనేది వాళ్ళు మనకు విషమిచ్చి చంపుతున్నట్టు లెక్క. ఎందుకంటే చెత్త కాల్చివేత వల్ల అనేక రకాల విషవాయువులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి జాగ్రత్త ఉండాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే మనకి ఆదిబట్ల, వైజాగ్ నుంచితో పాటు ఇంకా చాలా మంది విశాఖపట్నం అని పెట్టారు, తర్వాత విజయవాడ పెట్టారు, తర్వాత ఎల్బీ నగర్. ఈ విజయవాడ ఎల్బీ నగర్ ఈ 2 మాత్రమే చూపించి మీరు తర్వాత మీరు ఎవరైనా చూడాలనుకుంటే దయచేసి ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయవాడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏ రకంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజయవాడలో 92 ఉంది. మనం ప్రస్తుతం చూసినటువంటి 3 సిటీల్లో, 3 ప్రాంతాల్లో ఎక్కడికక్కడ 50కి పైగా ఉండి కొంత, అంటే మరీ బ్యాడ్ అని చెప్పలేము, కాకపోతే పర్వాలేదు. మనకి మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచన ప్రకారం ఏ రకంగా ఉండాలంటే 50 లోపు ఉంటే మంచిది. ప్రస్తుతం అల్వాల్ ప్రాంతంలో నేను ఉంటున్న అల్వాల్ ఏరియాలో, మళ్ళీ అల్వాల్ పూర్తిగా ఇలా ఉంటుందని చెప్పలేము, మళ్ళీ కొంత పెరుగుతుంది. మనం చూసినప్పటికీ ఎప్పటికప్పుడు పెరుగుతుంది.